ذلك الكتاب لا ريب فيه بسم الله الرحمن الرحيم يا بني إسرائيل اذكروا نعمتي التي أنعمت عليكم وأني فضلتكم على العالمين واتقوا يوما لا تجزي نفس عن نفس شيئا ولا يقبل منها عدل ولا تنفعها شفاعة ولا هم ينصرون. ఇశ్రాయీల్ వంశీయులారా, నేను మీకు బహుకరించిన వరప్రసాదాన్ని, ఇంకా నేను మీకు ప్రపంచ జాతులన్నిటిపైన ఘనతనిచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక దినం గురించి భయపడండి. ఆ దినాన ఏ మనిషి మరో మనిషికి ఏమాత్రం ఉపయోగపడలేడు. మరెవరి నుండి పరిహారం కూడా స్వీకరించడం జరగదు. మరే విధమైన సిఫారసు ఉపకరించదు. దోషులకు ఎటు నుండి ఎలాంటి సహాయము అందదు. ఇశ్రాయీల్ వంశీయులారా, ఇక్కడ నుండి వేరొక ఉపన్యాసధార ప్రారంభమవుతుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి దిగువన పేర్కొన్న విషయాలను బాగా గుర్తుంచుకోవడం అవసరం. 1. మహనీయ నూహ్ అలైహిస్సలాం తరువాత ఇస్లాం విశ్వజనీన సందేశాన్ని ప్రచారం చెయ్యడానికి గాను అల్లాహ్ నియమించిన తొలి ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. మొదట స్వయంగా ఆయన ఇరాక్ నుండి ఈజిప్ట్ వరకు, సిరియా, ఫలస్తీనా మొదలుకుని అరేబియా ఎడారుల వరకు సంవత్సరాల తరబడి మూలమూలలా పర్యటించి దైవ విధేయత, దైవ ఆజ్ఞాపాలన మార్గం ఇస్లాం వైపునకు ప్రజలకు పిలుపునిచ్చారు. తరువాత తన ఈ ఉద్యమ ప్రచారం కొరకు వివిధ ప్రదేశాల్లో తన ప్రతినిధుల్ని నియమించారు. జోర్డాన్ తూర్పు భాగాల్లో తన సోదర సుతుడు మహనీయ లూత్ అలైహిస్సలాంను, సిరియా ఫలస్తీనాలో తన కుమారుడు మహనీయ ఇస్హాక్ అలైహిస్సలాంను, అరేబియాలో జ్యేష్ఠపుత్రుడు మహనీయ ఇస్మాయిల్ అలైహిస్సలాంను నియమించారు. ఆ తరువాత దైవాదేశానుసారం మక్కాలో కాబా అని పేరుగన్న గృహాన్ని నిర్మించారు. దైవాదేశానుసారమే అది ఈ ఉద్యమ కేంద్రంగా నిర్ణయమైంది. 2. మహనీయ ఇబ్రాహీం అలీహిస్సలాం సంతతిలో 2 శాఖలు మొదలయ్యాయి. 1. హజరత్ ఇస్మాయిల్ అలీహిస్సలాం సంతానం. అది అరేబియాలో నివసిస్తూ వచ్చింది. ఖురైష్ తదితర అరబ్బు తెగలు ఆ శాఖకు చెందినవే. పోతే కొన్ని అరబ్బు తెగలు వంశావళి రీత్యా హజరత్ ఇస్మాయిల్ సంతానం కాకపోయినప్పటికీ దాదాపు వారు కూడా ఆయన ప్రచారం చేసిన మతానికి ప్రభావితులై ఉండటం మూలాన వారు పరంపరానుగత సంబంధాన్ని ఆయనతోనే కలిపేవారు. 2వ శాఖ మహనీయ ఇస్హాక్ అలైహిస్సలాం సంతానం. వారిలో మహనీయులు యాహూబ్, యూసుఫ్, మూసా, దావూద్, సులైమాన్, యహియా, ఈసా అలీహిస్సలాం ఇంకా ఇతర అనేక ప్రవక్త మహనీయులు ప్రభవించారు. ఇంతకు పూర్వం వివరించినట్టు హజరత్ యాహూబ్ అలీహిస్సలాం పేరు ఇస్రాయిల్ కావటాన ఈ సంతతి బనీ ఇస్రాయిల్ వంశస్థులు అన్న పేరుతో ప్రాశస్త్యం పొందింది. వారి ప్రచారం మూలంగా వారి ధర్మాన్ని స్వీకరించిన ఇతర జాతులలో వారు కొందరు తమ ప్రత్యేకతనే వారిలో విలీనం చేసుకున్నారు. మరికొందరేమో వంశం రీత్యా వారితో వేరుగానే ఉన్న మతపరంగా వారినే అనుసరించారు. ఈ శాఖలోనే పతనావస్థ క్షీణదిశ దాపరించినప్పుడు మొదట యూదత్వం, తరువాత క్రైస్తవం జనించాయి. 3. హజరత్ ఇబ్రాహీం అలీహిస్సలాం అసలు బాధ్యత ప్రపంచాన్ని అల్లాహ్ విధేయత వైపునకు ఆహ్వానించడం. దైవం తరఫున వచ్చిన మార్గదర్శకత్వం ప్రకారం మనుషుల వ్యక్తిగత, సామూహిక జీవన వ్యవస్థను చక్కదిద్దడం. ఆయన స్వయంగా దేవుని విధేయులు, దైవం అనుగ్రహించిన జ్ఞానాన్ని అనుసరించేవారు. ప్రపంచంలో ఆ జ్ఞానాన్ని సర్వసామాన్యం చేసేవారు. మానవులంతా విశ్వప్రభువుకు విధేయులై జీవించాలని కృషి చేసేవారు. ఈ బాధ్యతా నిర్వహణ కొరకే ఆయన్ని ప్రపంచ నాయకుడిగా, మార్గదర్శిగా నియమించడం జరిగింది. ఆయన తరువాత ఈ నాయకత్వపు బాధ్యత ఆయన సంతతిలో హజరత్ ఇస్హాక్, హజరత్ యాహూబ్ అలీహిస్సలాంలతో మొదలైన బనీ ఇస్రాయిల్ అనే శాఖకు అప్పగించడం జరిగింది. ఇందులోనే ప్రవక్తలు ప్రభవిస్తూ వచ్చారు.
దానికే రుజుమార్గ జ్ఞానం ప్రసాదించడం జరిగింది. ఈ సన్మార్గం వైపునకు ప్రపంచ జాతులకు దారి చూపవలసినదిగా ఈ శాఖ వారికే బాధ్యత అప్పగించడం జరిగింది. ఈ మహావరప్రసాదాన్నే అల్లాహ్ మాటిమాటికి ఈ సంతతి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ శాఖ వారు హజరత్ సులైమాన్ అలైహిస్సలాం కాలంలో బైతుల్ మఖ్దిస్ని తమ కేంద్రంగా నిర్ణయించుకున్నారు. అందువల్ల ఈ శాఖ నాయకత్వపు పదవీ బాధ్యతలపై స్థిరంగా ఉన్నంతకాలం బైతుల్ మఖ్దిసే దైవ సందేశ కేంద్రంగా, దైవభక్తుల ఖిబ్లాగా అలరారింది. 4. గత 10 రుకులలో అల్లాహ్ బనీ ఇస్రాయిల్ని సంబోధించి వారి అపరాధాల చారిత్రక ఆరోపణ పత్రాన్ని, ఖుర్ఆన్ అవతరణా కాలంలో వారి ప్రస్తుత స్థితిని ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా చూపెట్టాడు. ఇంకా వారికి కూడా ఇలా తెలిపాడు: మేము మీకు ప్రసాదించిన వరప్రసాదానికి మీరు ఏమాత్రం విలువ ఇవ్వలేదు. మీరు నాయకత్వపు పదవీ బాధ్యతల్ని ధర్మంగా నిర్వర్తించడం మానుకోవడమే కాక స్వయంగా మీరున్నూ సత్యము సదాచారాలకు విముఖులయ్యారు. ఇప్పుడు అత్యంత స్వల్పమైన ఓ సుజన వర్గం తప్ప మీ అనుచర సమాజం మొత్తంలో ఏ విధమైన మంచితనమూ మిగల్లేదు. 5. ఆ తరువాత ఇప్పుడు వారికి ఇలా తెలుపడం జరుగుతోంది: నాయకత్వం ఇబ్రాహీం అలైహిస్సలాం సంతానానికి వంశానుగతంగా లభించవలసిన వారసత్వం కాదు. మా దాసుడు ఇబ్రాహీం దైవ విధేయత, దైవాజ్ఞ పాలనా మార్గంలో తన వ్యక్తిత్వాన్ని, తన సర్వస్వాన్ని సంపూర్ణంగా సమర్పణ చేసుకున్న దాని ఫలం. దీనికి అర్హులు కేవలం ఇబ్రాహీం విధానాన్ని స్వయంగానూ అనుసరిస్తూ ప్రపంచాన్ని ఆ మార్గాన నడిపించే కర్తవ్యాన్ని నిర్వర్తించేవారు మాత్రమే. మీరు ఆ విధానానికి దూరమైనందువల్లనూ, ఆ పదవీ బాధ్యతను పొందే అర్హతను కోల్పోయినందువల్లనూ మిమ్మల్ని నాయకత్వపు హోదా నుండి తొలగించటం జరుగుతోంది. 6. దీనితో పాటు సూచనప్రాయంగా ఈ విషయాన్ని తెలుపడం జరుగుతోంది: ఏ ఇస్రాయిలేతర జాతులైతే మూసా, ఈసా అలైహిస్సలాం మాధ్యమంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంతో తమకు సంబంధం ఉందని ప్రకటిస్తాయో అవి కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం మార్గానికి బహుదూరంగా ఉన్నాయి. ఇంకా అరేబియా ముష్రిక్కులు కూడా మహనీయులు ఇబ్రాహీం, ఇస్మాయిల్ అలైహిస్సలాంతో గల తమ సంబంధాన్ని పురస్కరించుకుని గర్విస్తారు. వారు కూడా కేవలం వంశానుగత గర్వాన్ని పట్టుకు కూర్చున్నారే తప్ప నిజానికి ఇబ్రాహీం, ఇస్మాయిల్ అలైహిస్సలాం విధానాలు, మార్గాలతో వారికి బాదరాయణ సంబంధం కూడా లేదు. అందువల్ల వీరిలో ఎవ్వరూ నాయకత్వపు హోదాకు అర్హులు కారు. 7. తరువాత ఇప్పుడు మేము ఇబ్రాహీం అలైహిస్సలాంకు చెందిన రెండో శాఖ బనీ ఇస్మాయిల్లో ఇబ్రాహీం, ఇస్మాయిల్ అలైహిస్సలాం కలిసి ఎవరి కొరకు ప్రార్థించారో ఆ ప్రవక్తను ప్రభవింపజేశాము. ఈ ప్రవక్త అనుసరించేది ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ అలైహిస్సలాం తదితర ప్రవక్తలందరూ అనుసరించిన విధానమే. ఈయన సహచరులు అందరూ ప్రపంచంలో దైవం తరపున అరుదించిన ప్రవక్తలందరినీ, వారి దైవదౌత్యాన్ని ధృవీకరిస్తారు. దైవ ప్రవక్తలందరూ ఏ మార్గం వైపునకు పిలుపునిస్తూ వచ్చారో ఆ మార్గం వైపునకే వీరు ప్రపంచాన్ని ఆహ్వానిస్తారు. కాబట్టి ఇకపై ఈ దైవ సందేశహరుణ్ణి అనుసరించేవారు మాత్రమే నాయకత్వానికి అర్హులైన వారు అని సెలవివ్వడం జరిగింది. 8. నాయకత్వపు మార్పునకు సంబంధించిన ప్రకటన జరగటంతో పాటు సహజంగానే ఖిబ్లా మార్పునకు కూడా ప్రకటించడం అవసరమైంది. బనీ ఇస్రాయిల్ నాయకత్వపు కాలమున్నంత వరకు బైతుల్ మఖ్దిస్ సందేశ కేంద్రంగా విరాజల్లింది. అదే సత్యప్రియుల ఖిబ్లాగాను అలరారింది. స్వయంగా ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన అనుయాయులు ఇంతవరకు బైతుల్ మఖ్దిస్నే ఖిబ్లాగా పాటిస్తూ వచ్చారు. కానీ బనీ ఇస్రాయిల్ని నాయకత్వపు బాధ్యతల నుండి నియమబద్ధంగా తొలగించినప్పుడు బైతుల్ మఖ్దిస్కున్న కేంద్రీయ స్థాయి దానంతట అదే అంతమయ్యింది. కనుక ఏ చోటనైతే ఈ ప్రవక్త సందేశం ఆవిర్భవించిందో ఆ ప్రదేశమే ఇప్పుడు దైవధర్మానికి కేంద్రమయ్యిందని ప్రకటించడం జరిగింది. ఇంకా ప్రారంభంలో ఇబ్రాహీం అలైహిస్సలాం అందజేసిన సందేశానికి కేంద్రం కూడా ఈ ప్రదేశమే అయినందువల్ల ధర్మం రీత్యా ఖిబ్లాగా శోభిల్లే యోగ్యత ఒక్క కాబాకే ఇతోధికంగా ఉందని గ్రంథవాహులైన ముష్రిక్కులైనా ఎవరైనా సరే ఒప్పుకోవడం తప్ప గత్యంతరం లేదు. వారు సత్యాన్ని సత్యమని ఎరిగి కూడా దానిపై ఆక్షేపణలు చేస్తూ మొండిగా వ్యవహరిస్తే అది వేరే విషయం. 9.
మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సంఘం నాయకత్వాన్ని కాబా కేంద్ర స్థాయిని ప్రకటించడం జరిగిన వెంటనే అల్లాహ్ 19వ రుకు నుండి బఖరా సూరా చివరి వరకు వరుసగా ఈ ఉమ్మత్ అనుచర సంఘం అనుసరించవలసిన విధానాలను బోధించాడు. وَإِذِ ابْتَلَى إِبْرَاهِيمَ رَبُّهُ بِكَلِمَاتٍ فَأَتَمَّهُنَّ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامًا قَالَ وَمِنْ ذُرِّيَّتِي قَالَ لَا يَنَالُ عَهْدِ الظَّالِمِينَ. గుర్తు చేసుకోండి, ఇబ్రాహీంను అతని ప్రభువు కొన్ని మాటల ద్వారా పరీక్షించాడు. కాగా వాటన్నిటిలో అతను నెగ్గుకు వచ్చాడు. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, నేను నిన్ను సకల మానవాళికి నాయకునిగా నియమించబోతున్నాను. దానికి ఇబ్రాహీం, మరి ఈ వాగ్దానం నా సంతానానికి వర్తిస్తుందా అని విన్నవించుకున్నాడు. బదులుగా ఆయన ఇలా సెలవిచ్చాడు, నా వాగ్దానం దౌర్జన్యపరులైన వారికి వర్తించదు. అతని ప్రభువు కొన్ని మాటల ద్వారా పరీక్షించాడు. ఖురాన్లో అనేక చోట్ల హజరత్ ఇబ్రాహీం అలీహిస్సలాంకు ఆసన్నమైన కఠిన పరీక్షలన్నిటి వివరాలు పేర్కొనడం జరిగింది. వాటిలో నెగ్గి మానవాళికి నాయకునిగా మార్గదర్శిగా నియుక్తుడయ్యేందుకు తనకు అర్హత ఉన్నట్లు ఆయన నిరూపించుకున్నారు. ఆయనకు సత్యం ప్రత్యక్షమైన క్షణం నుండి మృత్యువు ఆసన్నమైన ఘడియ వరకు ఆయన జీవితం ఆద్యాంతమూ త్యాగ సంభరితమైంది. ప్రపంచంలో ఏ ఏ వస్తువులనైతే మనిషి ప్రేమిస్తాడో వాటన్నింటిలోనూ మహనీయ ఇబ్రాహీం అలీహిస్సలాం సత్యధర్మం కొరకు త్యాగం చెయ్యనిది ఏదీ లేదు. ప్రపంచంలో ఏ ఏ ప్రమాదాలకైతే మనిషి భయపడతాడో వాటిలో సత్యపథాన ఆయన భరించని ప్రమాదమంటూ ఏదీ లేదు. నా వాగ్దానం దౌర్జన్యపరులైన వారికి వర్తించదు. అంటే ఈ వాగ్దానం నీ సంతానంలోని సుజన వర్గానికే వర్తిస్తుంది. వారిలో అన్యాయవర్తులైన వారికి ఈ వాగ్దానం వర్తించదు. దీని ద్వారా మార్గం తప్పిన యూదులు, షిర్క్ చేసే బనీ ఇస్మాయిల్ ఈ వాగ్దానానికి పాత్రులు కారన్న విషయం దానంతట అదే ద్యోతకమవుతుంది. وَإِذْ جَعَلْنَا الْبَيْتَ مَثَابَةً لِلنَّاسِ وَأَمْنًا وَاتَّخِذُوا مِن مَّقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى وَعَهِدْنَا إِلَى إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ أَن طَهِّرَا بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْعَاكِفِينَ وَالرُّكَّعِ السُّجُودِ. ఇంకా జ్ఞాపకం చేసుకోండి, మేము ఈ కాబా గృహాన్ని జనులందరి కొరకు కేంద్ర స్థలంగాను శాంతి నిలయంగాను నెలకొల్పాము. ఆరాధనకై ఇబ్రాహీం నిల్చునే చోటును శాశ్వత నమాజ్ స్థలిగా చేసుకోవలసిందని ప్రజలను ఆదేశించాము. అలాగే ప్రదక్షిణ చేసేవారి కొరకు, ఎతెకాఫ్ పాటించేవారి కొరకు, రుకు సజ్దాలు చేసేవారి కొరకు నా ఈ గృహాన్ని పరిశుద్ధంగా ఉంచవలసిందని ఇబ్రాహీంకు, ఇస్మాయిల్కు నొక్కి చెప్పాము. పరిశుద్ధంగా ఉంచవలసిందని ఇబ్రాహీంకు, ఇస్మాయిల్కు నొక్కి చెప్పాము. పరిశుద్ధంగా ఉంచడం అంటే కేవలం చెత్తా చెదారం లేకుండా పరిశుద్ధంగా ఉంచడం ఒక్కటే కాదు. దైవగృహం విషయంలో నిజమైన పరిశుద్ధత అందులో దైవం తప్ప మరెవరి పేరు కీర్తించబడకపోవడం, దైవగృహంలో దైవం తప్ప మరొకరిని స్వామిగా, ఆరాధ్యునిగా, వరప్రదాతగా, నివేదనా శ్రోతగా భావించి అర్థించేవారు వాస్తవంగా దాన్ని అపరిశుద్ధపరిచారన్నమాట. ఈ ఆయత్ ఎంతో సున్నితంగా ఖురైష్ ముష్రిక్కుల అపరాధాన్ని ఎత్తిచూపుతుంది. ఈ దుర్మార్గులు ఇబ్రాహీం, ఇస్మాయిల్ అలీహిస్సలాం వారసులుగానైతే గర్వపడతారు, కానీ వారసత్వపు ధర్మాన్ని నెరవేర్చడానికి బదులు దాన్ని కాలరాస్తున్నారు. కనుక ఇబ్రాహీం అలీహిస్సలాంతో చేసిన వాగ్దానం నుండి బనీ ఇస్రాయిల్ని మినహాయించిన విధంగానే ఈ బహుదైవారాధకులైన బనీ ఇస్మాయిల్ని కూడా మినహాయించడం జరిగింది. وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَٰذَا بَلَدًا آمِنًا وَارْزُقْ أَهْلَهُ مِنَ الثَّمَرَاتِ مَنْ آمَنَ مِنْهُم بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ قَالَ وَمَنْ كَفَرَ فَأُمَتِّعُهُ قَلِيلًا
ثم اضطروه إلى عذاب النار وبئس المصير. ఇబ్రాహీం ఇలా ప్రార్థించిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి. నా ప్రభూ, ఈ నగరాన్ని శాంతికి నెలవుగా చెయ్యి. ఇక్కడ నివసించే వారిలో అల్లాహను, పరలోకాన్ని విశ్వసించే వారికి అన్ని రకాల ఫలాలను జీవికగా ప్రసాదించు. బదులుగా అతని ప్రభువు ఇలా సెలవిచ్చాడు, మరేమో ఈ స్వల్పకాలిక జీవిత సామాగ్రినైతే విశ్వసించని వానికి కూడా అందజేస్తాను, కానీ చివరికి అతన్ని నరకాగ్ని యాతన వైపునకు లాగుతాను. అది మరీ హీనమైన నివాసం. ఈ స్వల్పకాలిక జీవిత సామాగ్రినైతే విశ్వసించని వానికి కూడా అందజేస్తాను. మహనీయ ఇబ్రాహీం అలీహిస్సలాం నాయకత్వపు పదవిని గురించి విచారించినప్పుడు ఈ హోదానిచ్చే వాగ్దానం నీ సంతానంలోని విశ్వాసులు, రుజువర్తనులు అయిన వారికే అని, దుర్మార్గులకు ఇది వర్తించదని సెలవివ్వడం జరిగింది. ఆ తరువాత ఇబ్రాహీం అలీహిస్సలాం ఉపాధి కొరకు వేడుకుంటున్నప్పుడు మునుపటి ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకుని కేవలం విశ్వాసులైన సంతానం కొరకు మాత్రమే అర్థించారు. కానీ అల్లాహ్ దానికి సమాధానంగా ఆ అపోహను వెంటనే తొలగించాడు. ఇంకా ఆయనకు శిష్ట నాయకత్వం వేరని, ప్రాపంచిక జీవిక ప్రదానం వేరని, శిష్ట నాయకత్వం సద్వర్తులైన విశ్వాసులకే లభిస్తుందని, అయితే ప్రాపంచిక జీవిక మట్టుకు విశ్వాసికి, తిరస్కారికి అందరికీ ప్రసాదించబడుతుందని తెలుపడం జరిగింది. దీనివల్ల ఒక విషయం దానంతట అదే సిద్ధమయ్యింది. ఎవరికైనా ప్రాపంచిక ఉపాధి మొండిగా ప్రాప్తమవుతూ ఉంటే అతను అల్లాహ్ తనతో సంతుష్టుడై ఉన్నాడని, తత్కారణంగా తానే దైవం తరపున ప్రసాదించబడే నాయకత్వానికి అర్హుడు కూడా అనే అపోహకు లోనవరాదు. وَإِذْ يَرْفَعُ إِبْرَاهِيمُ الْقَوَاعِدَ مِنَ الْبَيْتِ وَإِسْمَاعِيلُ رَبَّنَا تَقَبَّلْ مِنَّا إِنَّكَ أَنْتَ السَّمِيعُ الْعَلِيمُ رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِنْ ذُرِّيَّتِنَا أُمَّةً مُسْلِمَةً لَكَ وَأَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَيْنَا إِنَّكَ أَنْتَ التَّوَّابُ الرَّحِيمُ رَبَّنَا وَابْعَثْ فِيهِمْ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِكَ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَيُزَكِّيهِمْ إِنَّكَ أَنْتَ الْعَزِيزُ الْحَكِيمُ. ఒకసారి నెమరు వేసుకోండి. అప్పుడు ఇబ్రాహీం, ఇస్మాయిల్ ఈ ఇంటి గోడల్ని ఎత్తుతూ ఇలా వేడుకున్నారు, మా ప్రభూ, మేము చేసే ఈ సేవను స్వీకరించు. నీవు అందరి మొరల లాలకించేవాడవు, అన్నీ తెలిసినవాడవు. ప్రభూ, మా ఇద్దరినీ నీ ఆజ్ఞాపాలకులు ముస్లిములుగా చెయ్యి. మా సంతతి ద్వారా నీ విధేయత పాటించే ముస్లిములైన జాతిని ఆవిర్భవింపజెయ్యి. మాకు నీ ఆరాధనా విధానాలు తెలుపు. మా పొరపాట్లను మన్నించు. నీవు ఎంతో క్షమాశీలివి, మరెంతో కరుణామయుడవు. ప్రభూ, వారిలో స్వయంగా వారి జాతిలో నుండే ఒక ప్రవక్తను ప్రభవింపజెయ్యి. అతడు నీ వచనాలను వారికి వినిపించేవాడై వారికి గ్రంథ జ్ఞానాన్ని, ఔచితీ వివేకాన్ని బోధించేవాడై వారి జీవితాలను సంస్కరించేవాడై ఉండాలి. నీవు పరమ పరిపాలకుడువు, అనుపమా వివేచనాపరుడవు. వారి జీవితాలను సంస్కరించేవాడై ఉండాలి. జీవితాన్ని తీర్చిదిద్దడం అంటే ఆలోచనల్ని, నైతికతను, అలవాట్లను, సామాజిక వ్యవస్థను, నాగరికతను, రాజకీయాలను ప్రతీదాన్ని చక్కదిద్దడం అందులో చేరి ఉంది. నీవు పరమ పరిపాలకుడవు, అనుపమా వివేచనాపరుడవు. దీని ద్వారా చెప్పవచ్చింది మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిర్భావం నిజానికి మహనీయ ఇబ్రాహీం అలీహిస్సలాం చేసిన ప్రార్థనకు సమాధానం అన్న విషయం.